ధర్నా చౌక్ నిరసన కార్యక్రమంలో కోదండరామ్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ ఎట్లా చూస్తారు సార్ ఎంపీల సస్పెన్షన్ ని? ఇది చాలా అప్రజాస్వామిక చర్య. ఒక పార్లమెంటులో పూర్తిగా దాని ప్రజాస్వామిక స్వభావాన్ని దెబ్బతీసేటువంటి చర్య. దీన్ని అందరం కూడా ముక్తకంఠంతో ఖండించాలి. విషయం ఏంటంటే సభలో వచ్చి బాంబులు విసిరినరు. ఆ విసిరిన బాంబుల నేపథ్యంలో మరి సభ భద్రత అనేది చాలా ప్రమాదకరంగా ఉంది అని అర్థమవుతున్నది. కాబట్టి ఇటువంటి సమయాల్లో ఒక విశ్వాసాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ ప్రకటన చర్చ వాళ్ళు చేయకపోగా ప్రజలు అందులో ఉన్న మెంబర్లు ప్రజల తరఫున ప్రశ్న లేవనెత్తినందుకు వారి మీద దాడికి దిగి వారిని వెంటనే సస్పెండ్ చేసి చర్చకు ఆస్కారం లేకుండా చేయటం అనేది ఇది తీవ్రంగా ఖండించవలసిన చర్య. దీన్ని ఖండిస్తున్నాం. అందరినీ బయటికి పంపి ప్రతిపక్షాన్ని ఇవాళ తెలంగాణలో చర్చ అనే దానికి పార్లమెంట్లో చర్చను కూడా అవకాశం లేకుండా చేశారు. ఈ నిరంకుశ ధోరణిని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తారు. సార్ ఇది ఇంతకుముందు ధర్నా చౌక్ని గత ప్రభుత్వం ఎత్తేసింది, తర్వాత హైకోర్టు నుండి తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అంత ఇండియా కూటమి ధర్నా చేస్తుంది. ఎట్లా చూస్తారు సార్? ధర్నా చౌక్ ఎవరికైనా కానీ ఒక విషయాన్ని ప్రజలకు చెప్పడానికి రకరకాల పద్ధతులు ఉంటాయి. అందులో ధర్నా చౌక్ నుంచి దీక్ష చేయటం, ధర్నా చేయటం అనేవి రకరకాల పద్ధతులు ఇక్కడ పాటిస్తూ ఉంటాం. దాన్ని ఇవాళ ఉపయోగించుకోవటానికి ఆటంకాలు ఉండవని, అవసరమైతే మన మెమరాండం కూడా మంత్రులకు చేరవేయటానికి, ఎమ్మెల్యేలకు చేరవేయటానికి పూనుకుంటామని పోలీసు యంత్రాంగం ప్రకటించడం అయితే చాలా సంతోషాన్ని కలిగించింది. భవిష్యత్తులో ఇటువంటివి మళ్ళీ పునరావృతం కావేమో అనేటువంటి ఒక నమ్మకాన్ని కూడా కలిగించినాయి. కాబట్టి ఈ ధర్నా చౌక్ అనేది మనం ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ఒక ఉమ్మడి వేదిక లాంటిది. ఇది ఇక్కడికి వస్తే ప్రభుత్వానికి తెలుస్తుందని, ఓ ఉత్తరం ప్రభుత్వానికి ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని ఒక నమ్మకంతో మౌలికమైన విధానాల్లో ఒక మార్పుల సాధన కోసం దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ వేదికను అనేక సార్లు ప్రభుత్వం అనేక వేదికలు పరిశీలించి ఆ ధర్నాకు ఇది అనుకూలంగా ఉంటుందని నిర్ణయించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ధర్నా చౌక్ను మూసివేయొద్దని కూడా మనం అందరం కోరుకోవాలి. మూసివేతకు ఎవరు కూడా పాల్పడకూడదని కూడా విజ్ఞప్తి చేస్తూ కోర్టు తీర్పు ప్రకారం దీన్ని ఒక మంచి వ్యవస్థగా నడపాలని, అంటే అందరికీ ఉపయోగపడే ఉమ్మడి వేదికగా నిలబెట్టాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన స్టార్ట్ అయ్యి 11 రోజులు అయింది. ఇప్పుడు ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. వాళ్ళు అమలు చేయలేదు, మేము ఇప్పుడు గ్యారెంటీలు అమలు కావు అని చెప్పేసి దీని మీద ఏమంటారు? ఇప్పుడు 15 రోజులు కూడా కాలే. ఇప్పుడే మూల్యాంకనం చేయటానికి ఇది సమయం కాదు. వచ్చినప్పుడు మూల్యాంకనం ఇంకో సంవత్సరం పోతే కానీ ఏం జరుగుతుంది, ఎట్లా ఉందనేది మనకు అర్థం కాదు. కాబట్టి ఈ రకమైనటువంటి వైఖరి ఇప్పుడు మనకు దీని మీద ఇప్పటి నుంచే ఒక దాడికి దిగటం, మేము ప్రభుత్వాన్ని కూలుస్తామని హెచ్చరికలు చేయటం, అది రాజ్యాంగ వ్యతిరేకమైన ధోరణి. దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. కాంగ్రెస్ మేము ఒక భాగస్వామ్యం కోరుకుంటున్నాం. పాత్ర ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. చూద్దాం, ఎదురు చూద్దాం. ఖచ్చితంగా ఇలాంటి పార్లమెంట్లో ఏదైతే ఎంపీలకు సంబంధించి సస్పెన్షన్ జరిగిందో అది చాలా తీవ్రమైనగా ఖండిస్తున్నామని చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. అందులో భాగంగానే ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం, వెంటనే సస్పెండ్ చేసిన ఎంపీలకు సంబంధించి వారిని వెంటనే సభలోకి ఆ సస్పెన్షన్ ఎత్తేసి సభలోకి అనుమతించాలని చెప్పేసి కూడా కోదండరామ్ కోరుతున్నాడు.